గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పుల కలకలానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇటీవల కాలంలో గుంటూరు విజయవాడ రైల్వే డివిజన్ల పరిధిలో తరచుగా రైళ్లలో దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ట్యాంపరింగ్ చేయడం, కొన్ని చోట్ల సిగ్నలింగ్ కేబుల్లను కట్ చేసి రైళ్లను ఆపివేసి వాటిల్లో రైలు బోగిలో జొరబడి అందిన కాడికి దోచుకుని వెళ్తున్నటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే జీఆర్పీ పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల ఎలా అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తోరీలు జరిగేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. చేసి ఆ సిగ్నల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ప్రధానంగా కేంద్రీకృతం చేసుకుని ప్రత్యేకంగా జీఆర్పీ పోలీసు బృందాలను కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాత్రి గుంటూరు జిల్లా తిరుగోలు స్టేషన్ సమీపంలోని ఆలూరు రైల్వే గేట్ వద్ద కూడా రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు ట్రాక్ వెంట సిగ్నల్స్ వద్ద కనిపించారు. ఎవరని చెప్పేసి వాళ్ళను అరిచి వాళ్ళు నిలదీసేలోపే పోలీసుల పైన వాళ్ళు రాళ్లు రుగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపైన కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు పోలీసులు జరిపినట్టుగా సమాచారం. వెంటనే దొంగలు సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటన అంతా కూడా తెల్లవారుజామున 2:30-3 గంటల సమయంలో జరిగినట్టుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా సిగ్నల్ వ్యవస్థను కూడా కొంత బలహీనం చేయడం, సిగ్నల్ వ్యవస్థను వాటిని కట్ చేసి ఆ రైళ్లను ఆపివేసి తోరీలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే వారు ప్రత్యేకంగా రాత్రిపూట గస్తీని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏంటంటే ఈ దొంగలు ఎంతకైనా తెగిస్తారు కాబట్టి వారిపైన కాల్పులు జరిపేందుకు తుపాకులు కూడా పట్టుకుని రైల్వే పోలీసులు తిరుగుతూ ఉన్నారు. కొంత దొంగల్లో కూడా కొంత భయం ఉంటుందన్నటువంటి ఉద్దేశం అయితే పోలీసుల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి రూపాయి కాయం తోటి ఆ సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ట్యాంపరింగ్ చేస్తున్నట్టు కూడా కొంత రైల్వే పోలీసులకు సమాచారం ఉంది. ఏ సాంకేతిక వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా కొంత రైల్వే పోలీసులు వీళ్ళందరూ కూడా దానిపైన విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే మరికొంతమంది దొంగల ముఠాలైతే ఇలా నేరుగా కేబుల్లను కత్తిరించి ఆ సిగ్నల్ వ్యవస్థ పనిచేయకుండా ఆపేస్తారు. అప్పుడు రైలు ఆ ప్రాంతానికి వచ్చి ముందుకు వెళ్లాలా లేదా అనే అంశం పైన రైలు డ్రైవర్ ఆ రైలును ఆపివేస్తారు. ఆ సమయంలోనే ఆ సమీపంలో ఉన్నటువంటి బోగిల్లోకి ఈ దొంగల ముఠ చొరబడి అందరి కాడికి ఆ ప్రయాణికుల మెడలో ఉన్నటువంటి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు లేకపోతే పర్సులు ఇలాంటివన్నీ ఎత్తుకుని వెళ్తూ ఉన్నారు. వీటిని నియంత్రించే దిశగా అయితే రైల్వే పోలీసులు కొంత దృష్టి సారించారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇవాళ వారు జరిపినటువంటి తనిఖీల్లో ఆ దొంగలు కనిపించడం, వారిపైన కాల్పులు జరిపినట్టుగా అయితే పోలీసులు చెబుతూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి కొంత అదనపు బలగాలు కూడా కావాలని చెప్పేసి జిల్లా పోలీసు అధికారులను అడగగా అక్కడికి పొన్నూరు అలాగే సమీప పోలీస్ స్టేషన్ నుంచి కూడా మరికొద్ది పోలీసు బలగాల్ని ఆ ప్రాంతానికి పంపించారు. ఈ ఘటన పైన పొన్నూరు పోలీసులు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకొని దానిపైన కేసు నమోదు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.